దళితులకు మాట్లాడే స్వేచ్ఛ, సమానత్వంతో పాటు మనిషిని మనిషిగా ప్రేమించే రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దళిత ఉద్యమ నిర్మాత, ప్రసిద్ధ కవి, రచయిత డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. తెనాలిలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. తెనాలిపట్నం చంద్రవూరు తోటలోని మదర్ తెరిసా నగర్లో అంబేద్కర్ యూత్ విగ్రహ నిర్మాణ కమిటీ సంఘ పెద్దల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని తొలిసారిగా ఏర్పాటు చేసిన 9 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ కత్తి పద్మారావు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణలో మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ కూడా పాల్గొని అంబేద్కర్కు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభకు కనపర్తి అబ్రహం లింకన్ అధ్యక్షత వహించారు. డాక్టర్ పద్మారావు రచించిన 91వ పుస్తకం మన దేశం మన రాజ్యం పుస్తకాన్ని పిల్లి విద్యాసాగర్, భారతదేశ చరిత్రను మండే నాగేశ్వరరావు ఆవిష్కరించారు. సభలో డాక్టర్ కత్తి పద్మారావు మాట్లాడుతూ అంబేద్కర్ కన్నుమూశాక 68 ఏళ్లకు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సూత్రులు సహా అణగారిన వర్గాల వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ శపథం చేసి మరీ సాధించారని అన్నారు. ఆయన ప్రసాదించిన రాజ్యాంగంతో నేడెందరో సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. అంబేద్కర్ మార్గదర్శకత్వంలో కారంచేడు, చుండూరు ఉద్యమాలతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురాగలిగినట్లు చెప్పారు. సభలో డాక్టర్ కత్తి పద్మారావును సత్కరించి అంబేద్కర్ సూర్యుడు బిరుదును ప్రదానం చేశారు. తొలుత స్థానిక జేఎంజే మహిళా కాలేజీ నుంచి భారీ బైక్ ర్యాలీతో డాక్టర్ పద్మారావుని సభాస్థలికి తోడ్కొని వచ్చారు. మన్నవ ప్రభాకర్ స్వాగతం పలికారు. వాసిమల్ల శ్యామ్ సభా పరిచయం చేశారు. మన్నవ శాంతిశ్రీ, దాసరి వీర వసంతరావు, అక్కిదాసి కిరణ్ కుమార్, కంచర్ల ఆనంద్, కారుమంచి రవికుమార్, బేతాళ ప్రభాకర్, పిల్లి గంగాధర్, బేతాళ భూషణం, కనపర్తి అనిల్, మేకతోటి ప్రభాకర్ రావు, కన్నెగంటి రమేష్ బాబు, బోరుగడ్డ సురేష్, పిసిహెచ్ వెంకయ్య, గొల్ల మాణిక్యరావు, గారపాటి బాలస్వామి, కర్ర రాజారత్నం, మేరుగ సంజీవరావు, నీల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 70 టైమ్స్ బుక్స్తో చూపించాల్సి వచ్చింది. లైబ్రరీలో పుస్తకం, పార్లమెంట్లో పుస్తకం, చదువుకునేటప్పుడు పుస్తకం, కొనుక్కుంటే తల కింద పుస్తకం, లేస్తే పుస్తకం, కూర్చుంటే పుస్తకం. అందుకే లండన్ నేను వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి పార్లమెంట్లో ఒకటే చెప్పాను, మీ లండన్లో ఒకడు కర్ర పట్టుకున్నవాడు, ఒకడు తుపాకు పట్టుకున్నవాడు ఉన్నారు, పుస్తకం పట్టుకున్నవాడు ఒక్కడే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో ఇవాళ మతోన్మాదాలు, మత సంఘర్షణలు జరుగుతున్నాయి. మరి కృష్ణుడు సుదర్శన చక్రంతో ఉంటాడు, ఎవరు తల తీశాడు? శివుడు తల తీశాడని ఒక కథ, ఇంకొకటి తల తీశాడని ఒక కథ. పరశురాముడు గండ్రగొడ్డలతో ఉంటాడు, ఎవరి తల తీశాడు? సంత తల్లి తలే తీశాడు. రాముడు విల్లంబుతో ఉంటాడు, ఎవరిని చంపాడు? రావణుని చంపాడు, వీరుడైన రావణుని చంపాడు. రాజ్యం నాకు కావాలంటే ఏకమవుతారు, కానీ నేను ఈ రొట్టె ముక్కను 2 చీల్చుకుంటాను, పెద్దది తీసుకో, నువ్వు చిన్నది తీసుకో అని ఈ వాళ్ళ తొత్తులుగా మాకు కేవలం చిన్న విషయం కోసం తన్నుకోవడం. ఇంతవరకు ఎకరం భూమి పంచారా? 20 సంవత్సరాలు. మరి ఆ రోజున ఏబిసిడి లేదని నిన్నటిదాకా అప్పుడు ఈ మానవులు మాదిగలు కలిగి మా భూమి పంచాలని ఒక్క ఎకరం భూమి కోసమైనా పోరాడారా? ఆ చంద్రబాబు మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద కానీ పోరాడి భూమి తెచ్చుకున్నారా? అలాగే ఉద్యోగాలకి నోటిఫికేషన్ చేయించగలిగారా? అలాగే మన పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించిన క్రియేటివ్ చేసి ఆ రోజున కార్పొరేట్లకు అమ్ముకుంటే ఆపారా? ఉక్కు ఫ్యాక్టరీని ఆపారా? ఎందుకు మీరు కలిసి పోరాటం చేశారు? అంబేద్కర్ ఆ రోజున చెప్పాడు, వీరశైవులారా, వీర వైష్ణవులారా, శివుడు లేడు, విష్ణువు లేడు, కలిసిపోండి అని చెప్పాడు. ఈరోజు శివుడు లేడు, విష్ణువు లేడు. హిందువులు అని పేరు వచ్చింది కానీ శివుడు విష్ణువు లేడు. శివుడు పైన గంగ, మళ్ళీ ఏదో ఆయన రూపంలో ఎవరికి అర్థం కావట్లా. అందుకనే జాషువా గారు అన్నాడు, ఒకడు రుద్రాక్షమాలికలు నెత్తికి జుట్టి శివమూర్తి అయి భూమికి అవతరించు, ఒకడు ఊర్ధ్వపుండ్రంబులురుగా తగిలించి శివలింగమును చూచి చేదరించి. మహాసభ వ్యవస్థకు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా దళిత ఉద్యమ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం పోరాడుతున్నటువంటి నిరంతర త్యాగి డాక్టర్ కత్తి పద్మారావు గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి దళిత